మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో మనతో పాటు దైవజనులు బైబిల్ ఎక్స్పర్ట్ రెవరెండ్ సుధాకర్ మొండితోక, ఫౌండర్ హిత, పాస్టర్ ఆఫ్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వారు మనతో ఉన్నారు. వారికి మీ అందరి తరఫున, అదేవిధంగా రక్షణ టీవీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ఈరోజు ఈ ప్రత్యేకమైన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మీరు రావడం చాలా సంతోషం. అనేకులకు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ద్వారా మీరు అందిస్తున్న ఆ ప్రశ్నల ద్వారా వారు ఎక్విప్ అయి ఎన్నో మేలు పొందుకున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి మరొక మారు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బెన్హర్. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోకముందు మీ ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మీరు దయచేసి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి, అనేకులకు మరి మేలిచ్చే కార్యక్రమంగా ఉండడానికి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరి వీక్షకులు కూడా మీరంతా మాతో ఏకీభవించండి. దయా కనికరం కలిగిన మా తండ్రి, మరొకసారి ఈ చాలా ప్రాముఖ్యమైన తెలుగు క్రైస్తవ లోకానికి, కొంతమంది సత్యాన్వేషకులకు కూడా ఎంతో ప్రయోజనకరమైన ప్రోగ్రామ్గా మేము ఆల్రెడీ ఇది ఉన్నట్లుగా అనుభవంలో చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మరొకసారి బ్రదర్ బెన్హర్, నేను మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చర్చించబోతూ ఉన్నాం. మరి మాకు రాసి పంపించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పబోతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మా వీక్షకులు మరి లైవ్ ప్రోగ్రాంలో కాల్ ఇన్ చేసి క్వశ్చన్స్ అడగబోతున్నారు. వాటికి కూడా మేము ఆన్సర్స్ చెప్పాలి. ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సత్య స్వరూపి అయిన ఆత్మదేవుడు మాలో ఉన్నారు కాబట్టి ఆయన నడిపింపును మాకు సమృద్ధిగా అనుగ్రహించి మా మాటలను, మా ఆలోచనలను, సమస్తాన్ని కూడా మీ దృష్టికి అంగీకారమైనవిగా ఉండునట్లు చేయండి. మీ ప్రజలను, సత్యాన్వేషకులను మీరే దర్శించండి. మీ సత్యాన్ని వారికి విదితపరచండి, తెలియపరచండి. సత్యము వలన వచ్చు మేలును పరిపూర్ణంగా పొందునట్లు మీరు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. మీరు అన్నట్లుగా ప్రార్థించిన రీతిగా ఈ కరపత్రాలు మరి పంపించడం జరిగింది. ఈ కరపత్రాల్లో నుంచి మరి ఈరోజు ప్రశ్నలు తీసుకున్నాం. మన సహోదరులు పంపించారు. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి ఈ కరపత్రం పంపించారంటే వారికి ఒక ఉద్దేశం కలిగి ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వారు పంపించిన ఉద్దేశం అర్థమైంది. దాంట్లోని మర్మాలు వారికి, అంటే బైబిల్లోని మర్మాలు వాళ్ళకి తెలియకుండా ఉన్నాయి. వాటిని తెలిసేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఈ కరపత్రాలను తీసుకొని ప్రశ్నలు వారు ఏవైతే పంపించారో దాన్ని బట్టి మరి ప్రశ్నలు ప్రిపేర్ చేయడం జరిగింది. మరి దేవుడి చిత్తం అయితే మరి దైవజనులు మంచిగా వాడుకొని దేవుడు వారికి సమాధానం ఇచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్నగా మనం తీసుకోకముందు, ఇలాంటి కరపత్రాలు రాస్తున్న వారి ముఖ్య ఉద్దేశం ఏముంటుందండి? ఏంటి అసలు? ఎందుకు క్రైస్తవులను కలవర పెడుతున్నారు? అవును, ఈ కరపత్రాలు మన చేతిలో ఉన్న ఈ 2 కరపత్రాలు ఖమ్మం నుంచి వారు మనకు పంపించారు. మరి మన ముస్లిం మిత్రుల్లో కొంతమంది ఈ కరపత్రాలని ముద్రించారు. ఆ కరపత్రాల ద్వారా వాళ్ళు ఏమి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చదివి చూస్తే, బైబిలులో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ ఏ సత్యాలు అయితే ఉన్నాయో అవి సత్యాలు కాదు, అసత్యాలు అని, ఆ సత్యాలకు భిన్నమైనటువంటి వాటిని వాళ్ళ సోర్సెస్ నుంచి, వాళ్ళ గ్రంథాలలో నుంచి మరి ప్రచురించారు. సో అవి మనకు పంపించారు అంటే ఇంకెంతో మందికి పంపించుంటారు. డెఫినెట్గా చాలామందిలో కలవరం కలిగించడం వాళ్ళ ఉద్దేశం అనిపిస్తుంది. లేకపోతే ఒక రకంగా వాళ్ళ మతాన్ని వాళ్ళు హెచ్చించుకుంటూ మనం నమ్మేదాన్ని ఇంకొక రకంగా దాన్ని కించపరుస్తూ కూడా రాసినట్లు కనిపిస్తుంది. అవునండి. ఏది ఏమైనా క్రైస్తవులంగా బైబిల్ దేవుని వాక్యం అని నమ్మే మనం బైబిల్ ఏం చదువుతున్నామని అంటే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినా
ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అనే ఒక ఆజ్ఞ ప్రభు మన కోసం జారీ చేసి ఉంచారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదివితే ఆ మాటలు, మీలో ఉన్న నిరీక్షణకు హేతు అడుగు ప్రతి వారికిని ఎల్లప్పుడూ సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉండండి అని ఉంది. కాకుండా మీరు భయముతోనూ అలాగే మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పాలనుంది. భయం అంటే ఏం భయం? వాళ్ళు ఏదో చేస్తారని కాదు, వాళ్ళని మనం అన్నెసెసరీగా ఎక్కడ హర్ట్ చేయం. సో ఎక్కడన్నా హర్ట్ చేస్తామేమో అనే భయం. అంటే జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా సవినయంగా సత్యాన్ని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళు సత్యాన్ని గ్రహించేటట్లుగా మనం దీన్ని అందిస్తాం. సో ఆ విధంగా మనం ఈ రెస్పాన్సెస్ ఇవ్వబోతున్నాం. వీళ్ళే కాదు, ఇంకెంతో మంది ఇలాంటివి చేస్తున్నారు. నాస్తికులు చేస్తున్నారు, హేతువాదులు చేస్తున్నారు, వేరే మతాల వాళ్ళు చేస్తున్నారు. ఎవరడిగినా ఏమడిగినా సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకని మొత్తం అన్ని రకాల మతాలు క్రైస్తవ ఈ భక్తిని లేకపోతే మన సిద్ధాంతాన్ని మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని కార్నర్ చేయడానికి ఎందుకు చూస్తున్నారంటారు? ఎందుకు ఎప్పుడు క్రైస్తవులపైన ఇలాంటి జరుగుతూ ఉంది? చాలా ఎక్కువగా ఫోకస్ మాత్రం క్రిస్టియన్ ఫెయిత్ మీదనే ఉంటుందండి, బైబిల్ మీదనే ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ నేను గ్రహించిన కొన్ని కారణాలు ఏమిటి అని అంటే, క్రిస్టియన్ ఫెయిత్ బిగినింగ్ నుంచి కూడా మిషనరీ ఫెయిత్గా ఉంది. మనము నమ్మేది సత్యం, సత్యాన్ని ఇతరులకు అందిస్తే తప్ప వాళ్ళు సత్యాన్ని ఎరిగి స్వతంత్రులు అవ్వడానికి అవకాశం లేదు, వెలుగులోనికి రావడానికి అవకాశం లేదు, జీవంలోనికి రావడానికి అవకాశం లేదు అని బైబిల్ని బట్టి మనం నమ్ముతున్నాం. కాబట్టి సత్యాన్ని ఇతరులకు అందించాలి అనే ఆ ప్రేరణ బిగినింగ్ నుంచి మనకుంది. సో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను, ఎందుకని ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ప్రకటించమని మనకు ప్రభు ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ ప్రకారం మనం వెళ్తున్నాం. అది కొంతమందికి ఇష్టం లేక, మా మతాలు మాకు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పేదే సత్యం అని ఎందుకు అంటున్నారు అని కోపంతో, లేకపోతే ఒక రకమైన పౌరుషంతో మాది కూడా సత్యమే మీదే కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే సత్యం అని చెప్పొద్దు అని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది సహజమేనండి. బట్ ఇది సత్యం అని చెబుతున్నప్పుడు మనం అవతల వ్యక్తిని గౌరవిస్తున్నాం. ఎలా గౌరవిస్తున్నామంటే, ఇది సత్యం అని మనం ఎవరికైతే చెబుతామో వాళ్ళు గ్రహించగలరు అని వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంది. వాళ్ళు సహేతుకంగా ఆలోచించగలిగిన సత్తా కలిగిన వారు అని మనకు నమ్మకం ఉంది. అలా లేకపోతే పోనీలే మూర్ఖుడు ఏదో నమ్మాడని వదిలేస్తాం. కానీ అది సరైన దృక్పథం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నానంటే ఆ వ్యక్తిని నేను గౌరవిస్తున్నాను, ఆ వ్యక్తి చెప్పేదాన్ని వింటున్నాను, ఆ వ్యక్తి నేను చెప్పేది గ్రహించగలడు, గలుగుతుంది అనే నమ్మకం నాలో ఉండబట్టి ఆ వ్యక్తికి ఆ విలువిస్తూ నేను మాట్లాడుతున్నాను. సో అలాంటి గౌరవాన్ని, మర్యాదను మన మిత్రులకు మనం ఇస్తూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాం ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రశ్నతో స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా, యేసుక్రీస్తు నేను యెహోవా దాసుని, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు అని పలికినట్లు చెప్తున్నారు. ఈ మాటలు ఎక్కడి నుండి తీసుకున్నారు? వారు ఎందుకని అలా ప్రచారం చేస్తున్నారు అనే ప్రశ్న అండి. నేను వరల్డ్ రిలీజియన్స్ని MA, MD లెవెల్లో టీచ్ చేసే ఒక ప్రొఫెసర్నండి. ఓకే. సో ఏది చెప్పినా ఎక్కడి నుంచి ఏంటి అనేది చెప్పగలిగే స్థితిలో ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అందుకని నేను ఏం చేశానంటే, ముస్లిం మిత్రులు చదువుతున్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని, తెలుగు అనువాదం ఉంది, ఖురాన్ భావామృతం అని. తెలుగులోనే ఇలాంటివి ఇంకా తర్జుమాలు చాలా ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా నేను, అరబిక్లో ఉంది, అరబిక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లిటరేట్ చేసింది ఉంది, మరలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. ఒకసారి క్లోజ్లో చూపించాం. అలాంటి ఆ ఖురాన్ నేను కొన్నాను. ద హోలీ ఖురాన్ విత్ కలర్ కోడెడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్. సో ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా చదువుతూ ఉన్నట్లుగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. సో ఈ మిత్రులు అవి ఉటంకించారే కానీ రెఫరెన్స్ ఇవ్వలేదు పాపం. యాక్చువల్గా అది అలా ఇవ్వకపోవడం అంత మంచిది కాదండి. బట్ నేను ఆ కరపత్రాన్ని చదువుతున్నప్పుడు మీరు నాకు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే
వాళ్ళు ఉటంకించిన మాటలు ఖురాన్లో ఉన్నాయి. ఓకే. 19వ సురా అధ్యాయాన్ని సురా అంటారు. సురా అంటారు. 30 నుంచి 35 ఆయతులు అంటే వచనాలు అని మనం అంటాం. వాటిల్లో ఈ మాటలు ఉన్నాయండి. యేసుక్రీస్తు నేను యెహోవా దాసుని. యాక్చువల్గా అక్కడ అల్లా అని ఉంటే వీళ్ళు యెహోవా అని పెట్టారు. అక్కడ కూడా పొరపాటు ఉంది. యాక్చువల్గా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయలేదు. ఓకే. ఎందుకంటే యెహోవా అనే మాట ఖురాన్లో ఉన్నదానికంటే బైబిల్లో ఉంది. ఖురాన్లో ఎక్కువ సార్లు అల్లాహ్ అని ఉంటుంది. సో వాళ్ళు అలా చేస్తే బాగుండేది. ఏదేమైనా నేను మీకు చదివి వినిపిస్తాను. అది 30 నుంచి 35 వరకు ఈ విధంగా ఉందండి. నేను దేవుని దాసుణ్ణి, ఆయన నాకు దివ్య గ్రంథం ప్రసాదించాడు, దైవ ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైన వాణ్ణిగా చేశాడు. నేను బ్రతుకుతున్నంత కాలం నమాజ్, జకాత్ విధులు పాటిస్తూ ఉండాలని ఆదేశించాడు. నా తల్లి పట్ల నేను వినయ విధేయతలు కలిగిన వాణ్ణిగా చేశాడు. ఆయన నన్ను దుర్మార్గుడిగా, దౌర్భాగ్యుడిగా చేయలేదు. నేను పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు, తిరిగి బ్రతికించి లేపేటప్పుడు నాపై శాంతి అవతరించునుగాక. సో అంటే ఖురాన్లో 19వ అధ్యాయం 30 నుంచి 33 వచనాల వరకు ఈ మాటలు ఉన్నాయండి. సో ఈ మాటలనే సత్యంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే. సో తీసుకొని అదే సత్యం బైబిల్లో ఉన్నది సత్యం కాదు అన్నట్లుగా చూపించడానికి ఈ కరపత్రంలో ప్రయత్నం చేయడం జరిగిందండి. ఓకే. ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అంటే తర్జుమా కరెక్ట్ అంటారండి. ఒక మాట ఏంటంటే యెహోవా అని ఎందుకు పెట్టారు అని అంటే క్రైస్తవులను మభ్యపెట్టడానికి. ఓకే. సో అది కరెక్ట్ కాదండి. కాదు. ఉన్నది ఉన్నట్లు చేయాలి. ఇక్కడేముంది, నేను దేవుని దాసుణ్ణి అని ఉంది. అదే మనం ఇంగ్లీష్లో చదివితే ఇంకా స్పష్టంగా మనకు విషయం తెలుస్తుంది. ఐ యామ్ ఇండీడ్ అ సర్వెంట్ ఆఫ్ అల్లాహ్ అని ఉంది యాక్చువల్గా. అదే మీరు అరబిక్లో చూసినా కానీ కరెక్ట్గా అలాగే ఉంది. ఖాలా ఇన్నే అబ్దుల్లాహి అని ఉంది. అల్లాహి. ఓకే. చూసారా, లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటారు చూసారా, అది ఉంది. సో కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా అల్లాహ్ అని పెట్టుకుంటే మర్యాదపూర్వకంగా ఉండేది, కరెక్ట్గా ఉండేది. ఇక్కడ యెహోవా అనే మాటను పెట్టి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఏమిటి ఆ తప్పుడు ఇంటర్ప్రిటేషన్ అంటే, ఈ ఖురాన్లో ఉన్న అల్లాహ్, బైబిల్ గ్రంథంలో ఉన్న యెహోవా ఒకటే అని క్రైస్తవులను మభ్యపెట్టడానికి, బయట వాళ్ళను మభ్యపెట్టడానికి ఈ పని చేశారు. కానీ వాస్తవానికి బైబిల్ని జాగ్రత్తగా చదివి, ఖురాన్ని జాగ్రత్తగా చదివిన ఎవరు కూడా అల్లాహ్, యాహ్వే ఒకటి, యెహోవా ఒకటి అని అనలేరండి. ఓకే. థ్యాంక్ యూ అండి. సో అక్కడ డెఫినెట్గా పొరపాటు చేశారు వాళ్ళు. అదేదో తెలియక చేసింది కాదు, కావాలని చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే. ఓకే. రెండో ప్రశ్న గారు, యేసుక్రీస్తు నేను జీవించి ఉన్నంత కాలం నమాజు చదవమని, దాన ధర్మాలు చేయమని నన్ను ఆజ్ఞాపించాడని చెబుతున్నారు. ఇది నిజమంటారా? అదే వాక్య భాగాన్ని ఇదాక మనం చదివాం కదా, వాళ్ళ ఖురాన్ గ్రంథంలోని ఆయతులను 19వ సురాలో నుంచి ఆయతులను చదివాం. ఇంకొంచెం ముందుకు చదువు వెళ్తే అదే విషయాన్ని ఇంకా క్లియర్గా మనం చూస్తాం. ఓకే. ఆ గ్రంథం ప్రకారం యేసు ప్రభువారు ఇలా అన్నట్లుగా ఉంది. అది సత్యమా కాదా ఎలా మనం తేల్చుకోవాలి, తర్వాత చూద్దాం. బట్ ఏ మాటలు వాళ్ళు రాశారో చూద్దాం. ఓకే. నేను బ్రతికున్నంత కాలం నమాజ్, జకాత్. నమాజ్ అంటే ప్రార్థనలు. ఓకే. రోజుకి 5 సార్లు ప్రతి శుక్రవారం చేసేవి. అవంతా ఆ ముస్లిం 5 పిల్లర్స్ అని అంటారండి. 5 కార్యాలు వాళ్ళు చేయాలి. వాటిలో ప్రార్థన, నమాజ్ మొదటిది. రెండవది జకాత్ అంటే పేదలకు, తరువాత ఆ మత సంబంధమైన కార్యకలాపాలకు ఉపయోగించబడటానికి వాళ్ళ ఆదాయంలో నుంచి కొంత శాతం తప్పనిసరిగా ఇవ్వాలండి మంచి కార్యాల కొరకు. ఓకే. సో ఆ డబ్బు ఇవ్వడం, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో వాటిని పాటిస్తూ ఉండాలని అల్లా నన్ను ఆదేశించాడు అని యేసు ప్రభువు చెప్పినట్లుగా ఇక్కడ ఈ గ్రంథంలో ఉంది. ఓకే. అయితే ఇది కరెక్టా కాదా, ఇది సత్యమా కాదా అనేది మనం తెలుసుకోవాలి. అవునండి. ఎవరైనా ఏదైనా చెప్పొచ్చండి, ఎవరైనా ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు నేనే
ఒక మాట చెప్పొచ్చు, ఏది నేను ఒక ప్రవక్తని అని చెప్పొచ్చు. కష్టమేం కాదు కదా. కష్టమేం కాదు. నాకు తెలిసిన ఒక ఆయన నేనే దేవుణ్ణి మానవ అవతారంలో వచ్చిన వాడిని అని చెప్పాడు. నేను ఎట్లా నమ్మాలండి అని అంటే నమ్మాల్సిందే అన్నాడు. సరే, జస్ట్ మీరు చెప్పింది నేను నమ్మాల్సి వస్తే మరి నేను చెప్పింది కూడా మీరు నమ్మాల్సి వస్తుంది, నమ్ముతారా అన్న. అప్పుడు ఆయన కొంచెం ఆలోచనలో పడ్డాడు. నేనేం చెప్తానంటే, నేనే దేవుణ్ణి మానవ అవతారంలో వచ్చిన వాడిని అని మీరు చెప్పింది అసత్యం సార్, ఇప్పుడు నమ్ముతారా అన్నాను. సో కేవలం మాటలు చెప్తే కుదరదండి. సత్యాసత్యాలు రుజువుల మీద వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో బైబిల్ ఏం చెప్తుంది? అలా చెప్పినట్లు ఎక్కడ లేదు. ఆయన నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పినట్లుంది. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినట్లుంది బైబిల్లో. ఉదాహరణకి బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా చదివితే ఎంతో స్పష్టంగా యేసుప్రభుని గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలిసిపోతుందండి. బహుశా అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యాలు అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా చదివితే మంచిది అని అనిపిస్తుంది నాకు. సో కాబట్టి నేను చదువుతాను. మన వీక్షకులు కూడా బహుశా వాళ్ళు దేవుని వాక్యం బైబిల్ గ్రంథాన్ని చేతుల్లో ఉంటే చూస్తే కూడా మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అనేది యేసు ప్రభు వారికి ఉన్న పేర్లలో, బిరుదుల్లో ఒక బిరుదు. సో ఆది యందు వాక్యం ఉండెను అనే చోట వాక్యము స్థానంలో యేసు అని పెట్టుకోవచ్చు. సో ఆది యందు యేసు ఉండెను. వాక్యం అనగా యేసు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం అనగా యేసు దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సో ఈ బైబిల్ ప్రకారం యేసు మానవ రూపంలో ఉన్నప్పటికీ కేవలం మానవుడు కాదు. మానవ రూపంలో ఉన్న దేవుడు, ఆదిలో ఉండి సృష్టిని జరిగించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. బైబిల్ ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు ఉన్నాడు. దైవత్వంలో ఏకత్వం ఉంది, వ్యక్తిత్వంలో త్రిత్వం ఉంది. సో త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వం, అదే దైవత్వం బైబిల్ ప్రకారం. సో అలాంటి దైవం మనకు బైబిల్లో కనిపిస్తున్నారు. సో ఆ ముగ్గురు దైవ వ్యక్తుల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి, ఒక దైవ వ్యక్తి. సో ఆయన దైవం, సృష్టికర్త. సో అలా బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. యేసు ప్రభు వారే ఆ విషయాన్ని ధృవీకరిస్తూ చాలా మాటలు చెప్పారు, కార్యాలు చేశారు. నేను చెప్పేది మీరు నమ్మకపోయినా చేసిన దాన్ని బట్టైనా నేను చెప్పేది నిజమని మీరు తెలుసుకోండి అని నమ్మని వాళ్లకు, క్రిటిసైజ్ చేసే వాళ్ళకు ఒక సవాలు విసిరారు ఆయన అప్పుడే. అయితే ఖురాన్ దానికి కరెక్ట్గా భిన్నంగా చెబుతుంది. రెండు కరెక్ట్ అవుతాయా? ఏదైనా ఒకటే కరెక్ట్ కావాలి. ఎందుకనంటే లాజిక్ ప్రకారం రెండు పరస్పరం విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు రెండూ కరెక్టే అనేవాళ్ళు ఉపయోగించడం లేదు మనసును, మెదడును. అజ్ఞానంగా మాట్లాడుతున్నట్లే. ఉపయోగించిన ప్రతి వాళ్ళు ఏమంటారంటే ఈ రెండు భావ విరుద్ధత కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది అని గ్రహించాలి. సో బైబిల్ చెప్పేది, ఖురాన్ చెప్పేవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చెప్పేది దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఒక ఫ్యూ మినిట్స్ తీసుకొని ఆన్సర్ చెప్తానండి. మీరు ఇంకా ఆన్సర్ చెప్పకముందు ఒక కాల్ తీసుకుంటామండి. ప్రసన్న గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. అమ్మా మీ ప్రశ్న అడగండి తల్లి. అడ్వకేట్ అండి. అమ్మా చెప్పండి. అదే ముస్లింలు ఎవరు, క్రైస్తవులు ఎవరు? ఫ్రమ్ ద బిగినింగ్ అబ్రహాంకి భార్యలు కదా, దాసి సంతానం అని మనం అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అట్లా ఎక్కడ డీవియేషన్, ముస్లింలు ఎవరు, క్రైస్తవులు ఎవరు, వాళ్ళకి డీవియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అనే దానికి కొంచెం వివరణ ఇస్తారా? ఓకే 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 మంచి ప్రశ్న అమ్మా. ముస్లిమ్స్, యూదులు, క్రైస్తవులు ఈ మూడు మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా విశ్వాసపరంగా అబ్రహాము మా పితరుడు అని చెప్పుకుంటారండి. ఎందుకంటే ఆయా గ్రంథాల్లో ఆ విషయం ఉంది. యూదులకైతే విశ్వాసపరంగానే కాదు, భౌతికంగా కూడా ఆయన పితామహుడు. ఓకే. బట్ ముస్లిమ్స్ కూడా అబ్రహామును పితామహుడిగా కేవలం మతపరంగా కాకుండా భౌతికంగా కూడా క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే ఇస్సాకు, ఇష్మాయిలు ఇద్దరు కుమారులు. ఇష్మాయిలు సంతానం మరి ముస్లిం మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు.
ఇస్సాకు సంతతి వాళ్ళు యాకోబు ద్వారా ఇశ్రాయేలీలుగా మారినట్లు మనకు తెలుసు. ఓకే. సో క్రైస్తవులు ఏంటంటే అబ్రహాము ఏ దేవుణ్ణైతే పూజించాడో నిజమైన దేవుణ్ణి, తన పాత విశ్వాసాన్ని, విగ్రహారాధనని, విగ్రహాలను తయారు చేసి అమ్మే బిజినెస్ని విడిచిపెట్టి తనతో మాట్లాడి తనను పిలిచినటువంటి నిజమైన దేవుని వైపు తిరిగాడు. ఓకే. సో అలాంటి ఆ దేవుణ్ణే మనం పూజిస్తున్నాం కాబట్టి విశ్వాస విషయంలో క్రైస్తవులు అబ్రహాము మాకు పితరుడు అని చెప్తారండి. ఓకే. సో ఈ 3 మతాలని కూడా మనం ఏబ్రహామిక్ ఫెయిత్స్ అని అంటాం ఒక రకంగా. ఓకే. లేకపోతే థియిస్టిక్ రిలీజియన్స్ అంటారండి. అంటే దేవుడు ఒక్కడే, ఆ దేవుడు వ్యక్తి అని నమ్మే 3 మతాలు అని మనం జనరల్గా ఫిలాసఫీలో చెప్తాం. ఓకే. 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 అయితే యేసు ప్రభు ఆ అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్యపరచడానికి, మానవ జాతికి తెలియపరచడానికి మానవ రూపంలో ఉద్భవించిన దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. దాన్ని ఖురాన్ గ్రంథం ఒప్పుకోదు. ఆయన కేవలం ఒక మానవుడే, ఒక ప్రవక్త మాత్రమే అని ఖురాన్ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఇస్లాం మతం నమ్ముతుంది, ప్రబోధిస్తుంది. సో యేసు మానవుడు మాత్రమే కాదు, మానవుడే కానీ మానవుడు మాత్రమే కాదు, మానవ రూపంలో ఉద్భవించిన దేవుడు అని చెబుతున్న బైబిల్ క్రైస్తవ్యం. యేసు మానవుడు మాత్రమే, ఒక ప్రవక్త మాత్రమే అని చెబుతున్నటువంటి ఖురాన్, ఇస్లాం మతం 2 ఒకటి అవటానికి వీల్లేదు, 2 కరెక్ట్ అవడానికి వీల్లేదండి. అది ఓకే. మియాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఇంకొకరు లైన్లో ఉన్నారు, తీసుకుందామండి మీ పర్మిషన్ ఉంటే, ఎందుకంటే మీరు ఇంకా చెప్పాలి. డెఫినెట్లీ ముందుకు వెళ్దాం. ప్రవీణ్ గారు, ప్రైజ్ దలాడండి, మీ ప్రశ్న అడిగారు. సరే, సుధాకర్ గారికి అంటే ప్రశ్న అంటే నాకు ఒక ముస్లిం ఇమాం నన్ను ప్రశ్న వేశారు, నేను సమాధానం చెప్పలేకప్పుడు ఆలోచించాను. ఎందుకంటే నార్మల్ గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పని త్రికం మనం ఫాలో అవుతున్నాము. అయితే అతను ఏమంటున్నా అంటే తండ్రి కుమారుడు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనే నడిపింపులో మీరు నడుస్తున్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు, మొహమ్మద్ ప్రవక్త. ఆయన చెప్పిన బోధనలో మీరు నడవలేకపోయి మీరు వక్ర బుద్ధిలో అంటే మీరు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మి ఈ లోకంలో మీరు వేరేగా జీవిస్తున్నారని చెప్పని కాంట్రవర్సీ నాతో మాట్లాడట్లేదు. దానికి సమాధానం అయ్యగారు. ఓకే. ఓకే. వెరీ గుడ్, డెఫినెట్. మంచి ప్రశ్న అడిగారండి. మీకు రెఫరెన్సెస్తో సహా ఈ విషయాన్ని నేను చెప్తాను. బైబిల్లో చాలా స్పష్టంగా, ఉదాహరణకు బాప్టిజం ఎట్లా ఇవ్వాలి అని అంటే యేసుప్రభు ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు బాప్టిజం ఇవ్వాలని చెప్పారు. తర్వాత యేసుప్రభు వారి బాప్టిజం అప్పుడు ఏం చూస్తాం? యేసుప్రభు వారు భౌతికంగా అక్కడ ఉన్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు. బాప్టిజం ఇచ్చి యోహాను నుంచి పరలోకం నుంచి తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో దిగి వచ్చారు. సో అక్కడ ఏం తెలుస్తుంది అని అంటే తండ్రి పరిశుద్ధాత్మలు యేసు ప్రభువుని మెస్సియాగా ఆమోదిస్తూ లోకానికి ఆ సత్యం తెలిసేటట్లు ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడే అక్కడ చెప్పినట్లు ఉందండి. సో అది బైబిల్లో ఉన్న త్రిత్వం సత్యం. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మహమ్మద్ అని వీళ్ళు చెప్తున్నారు కదా. మనం నమ్మేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, మొహమ్మద్ ప్రవక్త అని వీళ్ళు చెప్తున్నారు మన ముస్లిం మిత్రులు. ఎలా నమ్మొచ్చండి? ఇప్పుడు యేసు ప్రభు వారి బ్యాప్టిజం అప్పుడు ఆ పావురం రూపంలో యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చి ఆయన సాతాను చేత శోధింపబడినప్పుడు శోధన జయించడానికి యేసు ప్రభువుకి తోడుగా ఉన్నటువంటి ఆ ఆత్మదేవుడు, ఏ ఆత్మదేవుడినైతే యేసు ప్రభు వారు తండ్రి కలిపి పంపించారో ఆ ఆత్మదేవుడు వచ్చి యేసు దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుందా? సో బైబిల్లోనేమో ఆత్మదేవుడు నేను పంపిస్తాను, నేను వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు, నేనేమైతే మీకు బోధించానో వాటిని మీకు తిరిగి జ్ఞాపకం చేస్తారు, ఆ సత్యం మీరు గ్రహించేటట్లు సహకరిస్తారు అని యేసుప్రభు వారి ఆ పరిశుద్ధాత్మని గురించి చెప్పారు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో చదివితే చాలా గంభీరంగా విషయాలు ఉన్నాయి. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించు ఆత్మ, ఆత్మ దేవుడు అని ఉంది అక్కడ. సో మొహమ్మద్ ప్రవక్త దేవుడు అని అంటారా? మరి అట్లయితే ఇస్లాం మతం ప్రకారం అది బ్లాస్ఫమీ, దేవదూషణ. మొహమ్మద్ ప్రవక్తను వాళ్ళు కేవలం మనిషే అంటారు, దేవుడు అనరు, దేవుని కుమారుడు అనరు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు. తరువాత పరిశుద్ధాత్మ దేవుడు రూపము లేనివాడు.
అందుకని ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన దిగి వచ్చిన విషయం మానవులు గుర్తించడానికి ఈ టంగ్స్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని రూపంలో దిగి వచ్చినట్లు చూస్తాం. ఓకే, ఆయన శక్తిని ఆయన ప్రజెన్స్ను వాళ్ళు గుర్తించేటట్లు. మరి మొహమ్మద్ ప్రవక్త అట్లా రూపం లేని ఆత్మ, ఇవన్నీ ఆలోచించాలి. తరువాత ఆయన నన్ను గురించిన సత్యం మీకు జ్ఞాపకం చేస్తాడు అని యేసుప్రభు చెప్పారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శిష్యులకు ఆ సత్యాన్ని తెలియపరిచి ఆ సత్యాన్ని పూర్తిగా వివరించి ఆ సత్యాన్ని వాళ్ళు దేవుని గ్రంథమైన బైబిల్లో రాసేటట్లు ప్రేరేపించారు. మరి మొహమ్మద్ ప్రవక్త ఎవరు? ఈ సత్యాన్ని వ్యతిరేకించే వ్యక్తి. సో ఇద్దరు ఎట్లా అవుతారండి? తరువాత యేసు ప్రభు జన్మించి జీవించి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివితే దిగి వచ్చినట్లు ఎప్పుడు 1వ శతాబ్దంలో ఉంది. మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చారండి? 7వ శతాబ్దంలో వచ్చారు. అంటే 600 ఆల్మోస్ట్ 550-600 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఈ ఇద్దరు బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మొహమ్మద్ ప్రవక్త ఒకటని ఎట్లా చెప్తారండి? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే అసలు ఈ ఇద్దరు వ్యక్తులు ఒకటి కాదు. ఒక వ్యక్తి ఏమో దైవ వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో రూపము లేని ఆత్మదేవుడు. ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభువుని గురించిన సత్యాన్ని శిష్యులకు పూర్తిగా తెలియపరిచి ఆ సత్యాన్ని వాళ్ళు క్రోడీకరించి వ్రాసేటట్లు వాళ్ళను ప్రేరేపించినటువంటి ఆత్మదేవుడు. ఆ ఆత్మదేవుడు 1వ శతాబ్దంలో అంటే 1st century ADలో అరౌండ్ 33 AD ఆ టైంలో వచ్చారు. మరి దాంతో పోల్చి మహమ్మద్ ప్రవక్తను చూస్తే ఆయన 7th centuryలో వచ్చిన ఆయన మనిషి మాత్రమే, దేవుడు కాదు, ఆత్మస్వరూపి కాదు, భౌతికమైనటువంటి స్వరూపం కలిగిన వాడు, ఆత్మ లోపల కలిగిన వాడు, యేసు ప్రభువుని గురించి సత్యాన్ని అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నవాడు. సో బైబిల్లో ఉన్న ఆత్మదేవుడును మొహమ్మద్ ప్రవక్త ఒకటి అని చెప్పడానికి అసలు ఏ విధమైనటువంటి ఆధారం లేదు, కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదండి. ఓకే, ఇంకొక ఫోన్ కాల్ తీసుకుంటామండి. జయశేఖర్ గారు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ దలాడండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్, నా పేరు శంకర్ అండి, వెస్ట్ గోదావరి నుంచి. అండి, ప్రశ్న అడగండి సార్. సార్ ఇప్పుడు మనం ఖురాన్ లో యేసు ప్రభు వారు ఇలా అన్నారు అనే కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. అవునండి. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఖురాన్ యొక్క విశ్వసనీయత ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మంచి ప్రశ్న అడిగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండి. యాక్చువల్గా ఇందాక నేను ఏ ఆన్సర్ అయితే చెప్పబోతూ ఉన్నానో దానికి ఆ ఆన్సర్నే క్వశ్చన్ రూపంలో మీరు అడుగుతున్నారు. సో నేను ఆన్సర్ మీకు ఇస్తాను. సో ఆల్రెడీ మనకు క్లియర్ అయిపోయింది, బైబిల్ ఖురాన్ పరస్పరం విరుద్ధమైన విషయాలను ప్రబోధిస్తూ ఉన్నాయి. కాబట్టి బైబిల్ దేవుడు ఖురాన్ దేవుడు ఒకటి అవడానికి వీల్లేదు, నంబర్ 1. సో బైబిలు ఖురాన్ రెండు ఈక్వల్గా కరెక్ట్ అవడానికి, సత్యం అవడానికి వీలు లేదు. ఈ రెండిట్లో ఏది సత్యం అనేది తెలుసుకోవడానికి నేను కొన్ని విషయాలు మీకు రుజు ప్రమాణాలతో చూపిస్తాను. ఉదాహరణకి భార్యల విషయంలో బైబిల్ ఏం చెబుతుంది? వారు బలహీనమైన ఘట్టములని ఎరిగి మీరు వారిని గౌరవప్రదంగా చూడండి అని చెబుతుందండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఓకే, కరెక్ట్గా దానికి ఖురాన్ ఏం చెప్తుంది అని అంటే 4వ అధ్యాయం 34వ వచనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఖురాన్ 4వ అధ్యాయం 34వ వచనం. దేవుడు స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వలన పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహారకర్తలు అవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తలకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు అంటే ఇంటి పట్టున లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతూ ఉంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయమున్నటువంటి స్త్రీలకు నయాన భయాన నచ్చ చెప్పండి. ఓకే, అలా దారికి రాకపోతే వారిని మీ పడకల నుంచి వేరు చేయండి. అక్కడ ఆగదండి. అప్పటికీ మీ మాట వినకపోతే కొట్టండి. ఇది ఖురాన్లో ఉన్న మాట. అంటే భర్తలట భార్యలు ఏ కారణం చేతనైనా కొంచెం విధేయత చూపించకపోతేనట కొంచెం చెప్పాలట, ఆ తర్వాత వినకపోతేనట బెడ్ నుంచి సపరేట్ చేసేయాలట,
అప్పటికీ వినకపోతేనట కొట్టాలట. అదండి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు, ఒకటి మచ్చుతూనే చెప్పాను. Yeah. సో స్త్రీని బలహీన ఘటమని ఎరిగి మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్ఫుల్గా చూడమని బైబిల్ చెబుతుంది. అవునండి. తరువాత క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని ఎలా అర్పించాడో పురుషుడు తన భార్య కొరకు తన ప్రాణాన్ని సహితం అర్పించటానికి సిద్ధపడే ప్రేమ కలిగి ఉండాలి, చూసుకోవాలి అని బైబిల్ చెబుతుంది. అవునండి. ఇక్కడేమో కొట్టాలి అని ఉంది. సో ఏది దేవుడి నుంచి వచ్చింది అయి ఉంటుందండి? బలహీన ఘట్టమైన భార్యను కొట్టమనేది దేవుడు చెప్పే మాట అంటారా? లేకపోతే బలహీన ఘట్టమని ఎరిగి మీతో సమానంగా పరలోకములో పాలిభాగస్తులని ఎరిగి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా చూడండి అని చెప్పేది, ప్రేమపూర్వకంగా చూడండి అని చెప్పేది దేవుని వాక్యం అంటారా? ఇది ఒక టెస్ట్. ఓకే, రెండవది, మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మరి అలా ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. Yes అండి, yes. రెండవది, బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఖురాన్ చాలా చోట్ల మాటలు రాస్తుందండి. వాటిల్లో ముఖ్యమైనది 5వ అధ్యాయం 115, 116 వచనాలు. అక్కడ మరి చాలా ముఖ్యమైనటువంటి డెఫినిషన్ ఏది త్రిత్వాన్ని గురించి ఉందండి. 5, 115, 116 ఇలా ఉంది చూడండి. దానికి దేవుడు ఇలా అన్నాడు, సరే నేను దాన్ని మీ ముందు దించుతాను. అయితే ఆ తరువాత మీలో ఎవడైనా విశ్వాస వైఖరి అవలంబిస్తే మాత్రం నేను అతనికి ప్రపంచంలో ఎవరికి విధించనటువంటి ఘోరమైన శిక్ష విధిస్తాను. అంటే ఎవడైనా విశ్వాస వైఖరి అవలంబిస్తే, అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడైతే అతనికి నరకానికి పంపిస్తాను అని అంటున్నాడు. ఆ తరువాత దేవుడు ప్రళయ దినాన ఈసాను నిలబెట్టి, అంటే జీసస్ని నిలబెట్టి, మరియం కుమారుడవైన ఈసా, నన్ను కాదని నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకొని ఆరాధించాలని నీవు ప్రజలకు బోధించితివా అని అడుగుతాడు. అంటే బైబిల్లో ఉన్న త్రిత్వాన్ని గురించి ఖండించే భాగం. ఎందుకంటే మీరు ఇంకొంచెం ముందుకు చదివితే ఓకే అదే త్రిత్వాన్ని గురించిన అంశం అని మీకు తెలుస్తుంది. సో ఆ త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు బైబిల్ ప్రకారం. అవునండి. కానీ ఖురాన్లో ఎవరు ఉన్నారు? తల్లి ఉంది. తల్లి, కుమారుడు, తండ్రిట. సో అంటే బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వాన్ని ఖండిస్తూ బైబిల్లో ఉన్న త్రిత్వాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. చూపించలేనటువంటి గ్రంథం ఇది. సో ఇది దేవుడి నుంచి వచ్చిందని నమ్మొచ్చండి? ఎందుకంటే దేవునికి కనీసం నిజమైన దేవుడు అయితే వేరే వాళ్ళు తప్పు నమ్ముతుంటే ఏ తప్పు నమ్ముతున్నారు అనేది కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. వాళ్ళు నమ్మే తప్పు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు దేవుడు అని చెప్పాలి. అదే బైబిల్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అవును. సో బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వాన్ని ఖండిస్తూ ఆ త్రిత్వాన్ని సరిగా రిప్రజెంట్ చేయనటువంటి గ్రంథం ఇది. ఇది సత్యం ఎట్లా అవుతుంది? మనం ఆలోచించాలి. ఆ తరువాత ఈ త్రిత్వాన్ని గురించి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కూడా తప్పండి. ఈ త్రిత్వాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందంటే 6వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం, ఖురాన్లో 6వ అధ్యాయం 100వ వచనం, 101వ వచనం చూస్తే అక్కడ ఇచ్చే భాష్యం అంటే వివరణ మనకు తెలుస్తుంది. చూడండి. అయినా మానవులు తమ సృష్టికర్త అయిన దేవునికి భూత పిశాచాలను సాటి కల్పించి పూజిస్తున్నారు. పైగా వారు తెలిసో తెలియకో ఆయనకు కొడుకుల్ని, కూతుళ్లను కూడా అంటగడుతున్నారు. కానీ దేవుడు ఎంతో పరిశుద్ధుడు. వారు కల్పించి పలుకుతున్న మాటలకు ఆయన ఎంతో అతీతుడు. ఆయన యావత్తు భూమి ఆకాశాలనే సృజించిన అద్భుత శక్తి సంపన్నుడు. ఆయనకసలు భార్యే లేనప్పుడు సంతానం ఎలా కలుగుతుంది? అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఎలా వివరిస్తుంది ఖురాన్? భార్యను కలిగిన ఒక వ్యక్తి కుమారుణ్ణి కంటే, సో భార్య, భర్త, కుమారుడు త్రిత్వం అని చూపిస్తుంది. కానీ బైబిల్లో అసలు అది ఎక్కడుందండి? దేవుడు ఆత్మ అని ఉంది బైబిల్లో. ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఉంది. ఆత్మ అయిన దేవునికి శరీరం ఉంటుందా? లైంగికత్వం ఉంటుందా? భార్యాభర్తల సంబంధం ఉంటుందా? అలాంటి ఆత్మ అయిన దేవుని గురించి మాట్లాడుతూ భార్యాభర్తల సంబంధం ఆ దేవునికి ఆరోపించడం
ఎంత భయంకరమైన విషయం అండి, తప్పు కదండి. సో అలాంటి ఇంగితమైన జ్ఞానం, జస్ట్ కామన్ నాలెడ్జ్, ఆత్మైన దేవునికి లైంగికత్వం లేనప్పుడు భార్యాభర్తల సంబంధం ఆరోపించడం, అట్రిబ్యూట్ చేయడం ఘోరం కదండి. తెలియని వాళ్ళు రాస్తారు, అది తెలిసిన వాళ్ళు రాయరు కదా. సో ఈ విధంగా అసలు త్రిత్వాన్నేమో కరెక్ట్గా రిప్రజెంట్ చేయలేదు. ఆ తర్వాత ఆ త్రిత్వ సంబంధాన్ని భార్యాభర్త కుమారుల సంబంధంగా చిత్రీకరించినటువంటి ఈ గ్రంథం దేవుడి నుంచి వచ్చిన గ్రంథం అవుతుందా అని ఎవరైనా ఆలోచిస్తే అనుమానం రాక తప్పదండి. సో అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను. సో ఇది దేవుని వాక్యం అయితే ఇలా ఉండడానికి అసలు వీలే లేదు. అట్లనే ఇప్పుడు 2 చెప్పాను నేను. ఒకటేంటి, ఫస్ట్ ఏం చెప్పానండి, భార్యలను కొట్టండి అని ఉంది ఇక్కడ. కానీ అక్కడేముంది బైబిల్లో, భార్యలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించండి అని ఉంది. చాలా ప్రేమను దైవ లక్షణం అంటామా? కొట్టమనేది కూడా ప్రేమపూర్వకంగా చెప్పొచ్చు, కానీ ఎవరి విషయం చెబుతుంది? పిల్లల విషయం చెబుతుంది. అంతేగాని భార్యల విషయం కొట్టమని బైబిల్ ఎక్కడా లేదు. సో భార్య ఎడల ప్రేమను చూపించమనేది దేవుని మార్గం అవుతుంది, కానీ భార్యను కొట్టమనేది దేవుని మార్గం అవదు. సో ఆ మార్గం ఏ గ్రంథంలో ఉంటే అది దేవుని గ్రంథం అవుతుంది. కొట్టమనే మార్గం ఉంటే అది కాదు అని తెలుస్తుంది. రెండవది, విషయాలను కరెక్ట్గా రిప్రజెంట్ చేయని గ్రంథం. విషయాలను కామన్ సెన్స్ ఉపయోగించి ఆత్మ అయినప్పుడు దేవుడు, ఆత్మకు శరీరం ఉండదు కాబట్టి శరీరం లేనప్పుడు లైంగికత్వం ఉండదు అని తెలిసినప్పుడు లైంగిక సంబంధాన్ని దైవత్వంలోనికి తీసుకొస్తే ఎట్లా కుదురుతుందండి? సో ఆ మాత్రం తెలియనటువంటి వ్యక్తి రాసినట్లు తెలుస్తుందే కానీ అంతా తెలిసిన దేవుడు రాసిన గ్రంథం ఇది అని మనం ఎట్లా నమ్మగలుగుతాం? నమ్మడానికి అసలు వీలే కనిపించడం లేదు. మూడవది, సూర్యుడు అస్తమించడాన్ని గురించి 18వ అధ్యాయం 83 నుంచి 86 వచనాల వరకు ఏముందో ఒకసారి చూద్దామండి. సో దీంతో మనకి చాలా విషయాలు క్లియర్ అవుతాయి. సూర్యాస్తమయాన్ని గురించి ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. 18వ అధ్యాయం 83 నుంచి 86 వరకు. ఓకే. మొహమ్మద్ సల్లం వారు నిన్ను జుల్కర్నైన్ గురించి అడుగుతున్నారు. జుల్కర్నైన్ అంటే అలెగ్జాండర్ అని అర్థం. ఓకే. సో అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు కదండి, గ్రీకు చక్రవర్తి. ఆయన భారతదేశం వరకు కూడా వచ్చాడండి. చాలా మంచి రోషం కలిగినటువంటి ఫైటర్, జయించిన వాడు. సో ఆయన గురించి అడిగారట. అడిగితే ఇచ్చే ఆన్సర్ చూడండి. వారికి చెప్పు. సో మొహమ్మద్ ప్రవక్త అలెగ్జాండర్ను గురించి అడిగిన వారికి ఏం సమాధానం చెప్పని ఈ అల్లా మొహమ్మద్ ప్రవక్తకి చెప్తున్న మాటలు ఇవి. నేను వారి వృత్తాంతం గురించి కాస్త చెబుతానని మీరు చెప్పి ఇలా చెప్పాలి. ఏం చెప్పాలట? మేమతనికి ధరణిలో రాజ్యాధికారం ఇచ్చాం, అన్ని రకాల వనరులు సాధన సంపత్తులు అనుగ్రహించాం. అతను మొట్టమొదట పశ్చిమ దేశాల పర్యటన కోసం ప్రయాణ సామగ్రి ఏర్పాటు చేసుకున్నాడు. అతను ప్రయాణం చేస్తూ సూర్యాస్తమయ్యే హద్దుకు చేరుకొని సూర్యుడు బురద నీటిలో అస్తమించడం చూశాడు. అతనికి అక్కడ ఒక జాతి కనిపించింది. అంటే ఖురాన్ ప్రకారం సూర్యుడు అస్తమించే ఒక స్థలం ఉందట. ఆ స్థలంలో సూర్యుడు బురద నీటి లోపలికి వెళ్ళిపోయాడట. అక్కడ అలెగ్జాండర్ కొంతమంది ప్రజలను కూడా కలుసుకున్నాడట. సైన్స్ ఏం చెబుతుందండి? భూమి ఇట్లా ఉంది, భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది. సో భూమి తిరిగేదాన్ని బట్టి కొంత సమయం వెలుతురు ఉంటుంది, కొంత సమయం వెలుతురు లేని టైం ఉంటుంది, దినం రాత్రి అలా అవుతాయి. సో సూర్యుడు నిజంగా ఒక చోటకి లోపలికి వెళ్ళిపోవటం అట్లా ఏముండదండి. సూర్యుడు ఓకే, అవునండి. సో అదంతా మనకు తెలుసు. కానీ ఇక్కడేముంది? సూర్యుడు అస్తమించే స్థలానికి అలెగ్జాండర్ వెళ్ళాడట. ఆ స్థలం ఎక్కడ ఉందండి? అసలు ఎక్కడ లేదు కదా. ఇండియాలో అస్తమిస్తాడు, జపాన్లో ప్రతి చోట భూమి చుట్టూ అంతటా అస్తమిస్తానే ఉంటాడు. సో సూర్యుడు అస్తమించే స్థలం లేనప్పుడు ఉంది అని ఈ గ్రంథం చెబుతుంది. అలా కూడా అస్తమించడం ఎక్కడట? బురద నీటిలోకి వెళ్ళిపోయాడట సూర్యుడు. సూర్యుడు బురద నీటిలోకి వెళ్తాడండి? సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉందండి? ఆ విషయాలు కూడా తెలియకుండా ఈ విషయాన్ని రాస్తారు. సో సూర్యుడు అస్తమించే స్థలం ఉందా? లేదు. సైన్స్ ప్రకారం, కామన్ సెన్స్ ప్రకారం. కానీ ఖురాన్ ప్రకారం ఉంది. ఆ స్థలం కూడా ఎట్లంట?
బురద కలిగినటువంటి నీళ్ళతో కూడిన స్థలం అట, అందులోకి సూర్యుడు వెళ్ళిపోయాడట. అలాంటిది ఏదైనా ఉందా? లేదు. అలెగ్జాండర్ అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలను కలిశాడట. మరి వాళ్ళెవరో మనకు తెలీదు. సో దీన్ని ప్రశ్నిస్తే మన ముస్లిం మిత్రుడు జకీర్ నాయక్ గారు, డాక్టర్, ఆయన మెడికల్ డాక్టర్ అనుకోండి, ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, లేదండి ఖురాన్ చెప్పేది ఏంటంటే అలెగ్జాండరు సూర్యాస్తమయ్యే టైంకి అక్కడికి వెళ్ళాడు అని అర్థం అని చెప్పారండి. ఓకే, చాలా చక్కగా చమత్కారంగా చెప్పినట్లుంది. కానీ అసలు ఈ వాక్యానికి అర్థం ఏంటి అనేది అసలు చెప్పవలసింది ఎవరు? మొహమ్మద్ ప్రవక్తే చెప్పాలి. అవును. తర్వాత ఆయనకి సన్నిహితులుగా ఉన్నవారు చెప్పాలి. ఆ విషయాలు మనకి ఎక్కడ దొరుకుతాయనంటే హదీస్లో దొరుకుతాయి. అందుకే నేను అన్నిటికంటే చాలా రిలయబుల్ సహీ అల్ బుఖారీ తెచ్చానండి. ఓకే. ఈ సహీ అల్ బుఖారీలో ఏముంది? 3991 అనే ఆ నరేషన్లో కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ ఏమిచ్చాడు అని అంటే, సూర్యుడు ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ విచ్ హ్యాస్ మడ్, అక్కడ అస్తమిస్తున్నాడు అని ప్రాఫెట్ మొహమ్మద్ చెప్పాడు. సో అంతేగాని అలెగ్జాండరు సూర్యాస్తమయ్యే ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళి ప్రజలను కలిశాడు అని ఈ జకీర్ నాయక్ గారు చెప్పింది మొహమ్మద్ గారు చెప్పిన దానికి ఏకీపించడం లేదు. అంటే జకీర్ నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, ఈరోజు ఖురాన్ కంటే ఖురాన్ని రాసి దాని భాష్యం చెప్పిన మొహమ్మద్ గారి కంటే నాకు బాగా తెలుసు అని చెప్తున్నాడండి ఈయన. కాబట్టి మన ముస్లిం మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జకీర్ నాయక్ గారి మాట వినాలనా, ప్రాఫెట్ మొహమ్మద్ గారి మాట వినాలనా? ప్రాఫెట్ మొహమ్మద్ గారిని అడిగితే ఇది ఆయన సూర్యాస్తమయం జరిగే సమయానికి అక్కడికి వెళ్ళాడు అని చెప్పే భాష్యం కరెక్ట్ కాదు, పచ్చి అబద్ధం. అది ఏదో తప్పించుకోవడానికి, ఇక్కడ తప్పు లేదు అని చూపించడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ప్రాఫెట్ మొహమ్మదే ఇది చేశారు. అంతేకాదు, నేను చదివినటువంటి 18వ అధ్యాయం 83 నుంచి 86 వరకు మీకు చదివితే, 89 వరకు చదివితే, అదే సమయంలో ఉదయాన్ని గురించి కూడా, సూర్యోదయం సూర్యాస్తమయం గురించి మాట్లాడాడు. సో ఇది డెఫినెట్గా సూర్యాస్తమయాన్ని గురించి, అంతేగాని సూర్యాస్తమయమైనటువంటి సమయాన్ని గురించి కాదు. సమయం అనేది అసలు లేదు అక్కడ, స్థలం ఉంది. ఓకే, ఆ స్థలాన్ని వివరించడం జరిగింది. అవునండి. సో అది సైన్స్ ప్రకారం అసలు నమ్మడానికి వీలు లేదు. సో అలాంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా నేను చూపించగలను. ఓకే. సో ఈ విధంగా చివరికి ఇంకొక విషయం ఫైనల్గా నేను ప్రస్తావిస్తాను. ప్రాఫెట్ మొహమ్మద్ గారి గురించి ఏముందో ఈ తెలుసా? విషయం తెలుసుకోకముందు ఒక కాల్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేసి ముగిద్దాం. ఒక 1 minute అయిపోద్దండి. రైట్ సార్. విజయ భారతి గారు ఏలూరు నుంచి కాల్లో లైన్లో ఉన్నారు. అమ్మ, ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మీ ప్రశ్న అడగండి తల్లి. మొహమ్మద్ స్థాపించిన అయ్యగారితో డైరెక్ట్గా మాట్లాడండి. ఇస్లాం మతము మొదటి నుండి క్రైస్తవులను హింసించింది సార్. అవునమ్మా. మరి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో క్రైస్తవులను ఇతర ముస్లిమేతరులను హింసించాల్సిందని అనేక ఆజ్ఞలు రాయబడి ఉన్నాయట కదా సార్. ఉన్నాయమ్మా. అదే ఉదాహరణకు సురా, అదే వాళ్ళ సురా అంటారు కదా, 191 సురా 111 1 సురా 825. ఈ విధముగా దీన్ని బట్టి చూస్తే మళ్ళీ 2001 లో జూన్ నెలలో లష్కర్ జిహాద్ అనే ముస్లిం సంస్థ క్రైస్తవులపై మత యుద్ధం కూడా ప్రకటించింది కదా సార్. అవునండి. ముస్లింలు క్రైస్తవులపై క్రైస్తవేతరులను ఈ విధంగా హింసించడం గల కారణం సార్. మరి ఒకటమ్మా, మీరు చెప్పినట్లు కరెక్ట్గానే ఖురాన్లో ముస్లింలు యూదులను క్రైస్తవులను ద్వేషించాలని, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకూడదని, వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని ఖురాన్లోనే ఉంది. కానీ దాన్ని మభ్యపెట్టేసి అబ్బా ఖురాను అన్ని మతాలను గౌరవించేది, శాంతియుతమైన మతం అని ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ అది ఈ గ్రంథాన్ని బట్టి చూస్తే మాత్రం చెప్పలేం. ఉదాహరణకి మనం సూరా 6లో 50వ వచనం 51వ వచనం చూడండి. ఓకే, ముఖ్యంగా 51వ వచనం ఏముందో తెలుసా? ఓ యూ హూ బిలీవ్, అంటే విశ్వసించే వారలారా, టేక్ నాట్ ద జూస్ అండ్ ద క్రిస్టియన్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రొటెక్టర్స్. అంటే యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోవద్దు. దే ఆర్ బట్ ఫ్రెండ్స్ అండ్ ప్రొటెక్టర్స్ టు ఈచ్ అదర్. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు కానీ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వరండి అని చెప్పారు.
అండ్ హీ అమాంగ్స్ యూ దట్ టర్న్స్ టు దెమ్ ఫర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆఫ్ దెమ్. వాళ్ళలో క్రైస్తవులతో యూదులతో ఎవడైనా మీలోని వాడు ఫ్రెండ్షిప్ చేస్తే మీలో వాడు కాదు ఇకవాడు అవతలికి వెళ్ళిపోయినట్లే. వెరీలీ అల్లా గైడ్స్ నాట్ అ పీపుల్ అన్జస్ట్. సో వాళ్ళ అన్యాయస్తులు, అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయొద్దు అని ఉంది. జస్ట్ ఇక్కడికి రావడానికి ముందే ఒక చోట నేను చదివాను, ఫైట్ విత్ దెమ్ అని ఉంది. ఫైట్ విత్ దెమ్ అని ఉంది. ఓకే, సో మీకు అవసరమైతే నేను ఆ రిఫరెన్సెస్ తర్వాత ఇవ్వగలను. సో ఇస్లాం విషయానికి వస్తే మీరు ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేసి వాళ్ళని ఇస్లాంలోనికి మార్చండి అని ఉంది. అంతేగాని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళని గౌరవించండి, శాంతియుతంగా ఉండండి అని లేదు. ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క జీవిత చరిత్ర మీరు ఏ గ్రంథంలో నుంచైనా చదవండి. మొదటి నుంచి వారు చేసింది ఏంటి? మైనారిటీగా ఉన్నప్పుడు తగ్గి మగ్గి ఉండడం, జాగ్రత్త కొంతమందిని కన్వర్ట్ చేసుకోవడం, స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు వాళ్ళని అటాక్ చేయడం. ఆ విధంగా బిగినింగ్ నుంచి కూడా. సో ఆయన జన్మస్థానం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకు పారిపోయారు? బిగినింగ్లో ఆయన చేసే బోధనలు ఎవరు నమ్మలేక వ్యతిరేకత ఏర్పడింది. సో వేరే చోటకి వెళ్ళారు. అక్కడ కొంతమందిని మార్చుకున్నారు. మార్చుకొని ఏం చేశారు? నేటివ్ ప్లేస్ మీద దాడి చేశారు. దాడి చేసి అక్కడ చాలామందిని చంపారు. సో ఇస్లాము ప్రారంభం నుంచి కూడా ప్రవక్త గారు ఈ స్ట్రాటజీని ప్రారంభించారు. సో అందుకనే ఇస్లాం ఎక్కడికి వెళ్ళినా కానీ అనిపించి ఉంచడం, వేరే వాళ్ళకి కనీసం వాళ్ళ మతాన్ని గురించి లోకల్స్కి చెప్పే ఫ్రీడమ్ కూడా లేకుండా చేస్తుంది. ఎందుకంటే చెప్తే మారిపోతారని భయం. అదే భారతదేశంలో కానీ అమెరికా దేశంలో వేరే దేశాల్లో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎవరైనా ఏ మతాన్ని గురించి అని చెప్పుకోవచ్చు. ఎందుకని? మనకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. స్వేచ్ఛ ఎందుకు లేకుండా చేస్తున్నారు? 54 ముస్లిం కంట్రీస్లో ఏ కంట్రీలో కూడా స్వేచ్ఛ లేదు. ఎందుకని? సత్యమైతే భయం ఎందుకు ఉండాలండి? స్వేచ్ఛ ఎందుకు ఇవ్వకూడదండి వేరే మతాల గురించి చెప్పడానికి? సో అది మనం చరిత్ర నుంచి చదివినా ఖురాన్ నుంచి చదివినా తెలుస్తుంది. సో ఆ కారణం చేతనే వాళ్ళ మతం వాళ్ళకి అది ప్రబోధిస్తుంది కాబట్టి క్రైస్తవులకు వ్యతిరేకంగా కూడా జిహాద్ ప్రకటిస్తారు. చాలామందిని క్రైస్తవులను హింసిస్తున్నారు. పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకా సొమాలియాలో కావచ్చు, నైజీరియాలో 550 మందిని ఒకేసారి చంపేశారు. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుందండి. సో వాళ్ళ మత నమ్మకాన్ని బట్టి ఈ విధమైన ప్రవర్తన ఉంటుంది అనేది ఖురాన్ నుంచి, చరిత్ర నుంచి, ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క జీవిత చరిత్ర నుంచి కూడా మనకు తెలుస్తుంది. సో కాబట్టి మీరు చెప్పేది కరెక్టేనమ్మా. ఓకే, అది రెండో ప్రశ్నకు ఆఖరిగా ఏదో చెప్పాలనుకున్నారు. ఓకే, సో రెండవ ప్రశ్నకి అంటే బైబిలా ఖురానా, ఏది సత్యం, ఏది దేవుని వాక్యం అని మనం నమ్మడానికి ఆధారాలు ఉన్నాయనేది చూస్తూ ఉన్నాం. వాటిలో చివరి విషయం, ప్రాఫెట్ మొహమ్మద్ ఎలా మరణించారో తెలుసా? చాలామందికి తెలియదు. తెలియక నిజంగానే ప్రాఫెట్ మొహమ్మద్ నిజమైన ప్రవక్త, దేవుని వాక్యాన్ని అందించినటువంటి ప్రవక్త అని నమ్ముతూ ఉంటారు. కానీ ఖురాన్లోనే 69, 44 నుంచి 46 వరకు మనం చదివితే, ఒకసారి చదివి చూస్తే మంచిది అనుకుంటున్నాను నేను. 69, 44 నుంచి 46 వరకు. ఇది ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడటానికి కాదు, ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సత్యంగా మనం తెలుసుకోవడానికి. అంతే, ఏదైతే కరపత్రికలు మనకు పంపించారో వాటికి మనం ఆన్సర్స్ ఇస్తున్నాం అంతే. అది కూడా ఏదో మన సొంతంగా చెప్పట్లేదు, గ్రంథం నుంచే చెప్తున్నాం. ఓకే, సో ఖురాన్లో సూరా 69 ఆయతులు 44 నుంచి 46 వరకు ఈ విధంగా ఉందండి. ఇది సర్వలోక ప్రభువు నుండి అవతరించిన దివ్యవాణి. ఇతను స్వయంగా కల్పించి ఏదైనా విషయం ప్రచారం చేస్తే మేము అతని కుడి చేయి పట్టుకొని కంఠనాళం కోసివేసేవాళ్ళం. అంటే ఇంగ్లీష్లో ఆర్టరీ అని ఉంటుంది. అంటే కుడి చేతిని ఇట్లా పట్టుకొని ఇక్కడ గుండెకాయకి రక్తాన్ని ప్రసరణ చేసే ఒక నాళం ఉంటుందండి, దాన్ని కట్ చేసేస్తాడట అల్లా. ఎవరికి? ప్రవక్త ఏదైనా తప్పు చెబితే, అసత్యం చెబితే. అప్పుడు మమ్మల్ని ఈ పని నుంచి ఏ శక్తి అడ్డుకోలేదు. అంటే ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రవక్త తప్పుడు బోధలు చేస్తే, తప్పు చెబితే అతన్ని కుడి ప్రక్కన ఉన్నటువంటి రక్తనాళాన్ని కట్ చేసి చంపేస్తాం అని చెప్పాడు అల్లా ఖురాన్లో. ఓకే, అయితే ప్రాఫెట్ మొహమ్మద్ ఎలా చనిపోయారో తెలుసా? చరిత్ర చదివినా, ఏ గ్రంథం చదివినా, మరి ముఖ్యంగా ఈ షహీ అల్ బుఖారి, ఎందుకంటే కొన్ని హదీస్ అంటారు వీటిని, మనం రిఫర్ చేస్తే అబ్బాయి ఇది మేము నమ్మమండి అని కూడా కొంతమంది ముస్లిం మిత్రులు అంటారు. కానీ అన్ని వర్గాలకు చెందిన ముస్లిం మిత్రులు ఈ హదీస్ కలెక్షన్ అంటారు దీన్ని, సహీ అల్ బుఖారి, ఇది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో మనం చదివితే చాలా డీటెయిల్డ్గా
మొహమ్మద్ ప్రవక్త చనిపోయిన విషయం ఉంది. సహీ అల్ బుఖారీ 26:17లో ఉంది. సహీ ముస్లింలో 54:30లో ఉంది. ఇబ్న్ సయీద్లో 252లో ఉంది. సహీ అల్ బుఖారీలో 44:28లో ఉంది. సహీ అల్ దావూద్లో 44:98లో ఉంది. ఇబ్న్ సయీద్లో 52:15లో ఉంది. ఈ విధంగా వీటన్నిటిలో ఏముందో తెలుసా? చివరికి సహీ అల్ బుఖారీ 25:88లో ఉంది. మొహమ్మద్ ప్రవక్త కొంతమంది యూదుల్ని చంపేస్తారు, పిల్లల్ని, స్త్రీలను, పెద్దవాళ్ళని. అక్కడ ఒక యూదా మతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ జైనాబ్ ఆమె పేరు, మొహమ్మద్ ప్రవక్త దగ్గరకు తనతో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఇష్టమైనటువంటి ల్యాంబ్ కర్రీ చేసుకొస్తాను అని చెప్తుంది. తన తండ్రిని, తన కుటుంబ సభ్యుల్ని చంపారు. ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు మంచి ల్యాంబ్ కర్రీ చేసుకొస్తానంటే ఓకే అంటారు. ఆమె పాయిజన్ కలిపి చేసుకొచ్చింది. మొహమ్మద్కి పెట్టుకున్న వెంటనే పాయిజన్ అని తెలిసినా కానీ తినేశారు. అతను చూసిన దాన్ని బట్టి బిషన్ అనే తన అనుచరుడు కూడా తినేశాడు. అతనికి తిన్న వెంటనే పాయిజన్ అని తెలిసింది. కానీ మొహమ్మద్ తిన్నారు కాబట్టి ప్రవక్త కదా, నేను తిన్నా ఏం కాదనుకున్నాడు. సో తిన్న తర్వాత శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎటో పరిస్థితి మారిపోతుంది. అప్పుడు బిషన్ అంటాడు, మీకు ఎలా ఉంది అని అంటే, పాయిజన్ తిన్నట్లుంది, మతంతా తిరిగిపోతుంది, నా కుడి రక్తనాళాన్ని ఎవరో కట్ చేస్తున్నట్లుగా ఉంది అని అంటాడు. ఓకే, మరి అయినా ఎందుకు తిన్నారు అని అడుగుతాడు బిషన్. ఏది వాళ్ళకి ఆ చివరి ఇదిలో ఎందుకు అని అంటే, అల్లా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు నమ్మకం నాకు ఉంది కాబట్టి తినేశాను అన్నాడు. పాయిజన్ అని తెలిసింది అయినా తినేశాను, ఎందుకంటే అల్లా నన్ను ప్రవక్తను కాబట్టి కాపాడుతారని నాకు ధైర్యం ఉంది కాబట్టి తినేశాను అంటాడు. అప్పుడు అతను అనుకున్నాడు, మరి అల్లా ప్రాఫిట్ని నమ్మితే ప్రాఫిట్ని రక్షిస్తే ప్రాఫిట్ అనుచరుని నన్ను కూడా రక్షిస్తాడని అనుకుంటా ఉండగానే ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ప్రాఫిట్ మొహమ్మద్ చాలా శ్రమకు గురైపోయి చనిపోతాడు. ఆ చనిపోయే సందర్భంలో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల రక్తనాళం నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే, ఎవరో నా రక్తనాళాన్ని కట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. ఆయన నిజంగా ప్రవక్త అయితే ఆమె కలిపింది విషయం అని తెలీదా? తర్వాత తెలిసింది. మరి తెలిసిన తర్వాత అల్లా నన్ను రక్షిస్తాడని నమ్మాడే, రక్షించలేదే. చివరికి ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్ళ రక్తనాళాన్ని కట్ చేసి నేను చంపుతాను, ఎవరు నన్ను ఆపలేరు అన్నటువంటి ఆ మాటలు ఆయన విషయంలోనే నెరవేరుతున్నట్లు ఆయనే తన సొంత నోటితో చెప్పిన మాటలు ఇవి. సో కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గారిని గురించి ఆయన చెప్పిన మాటలే, ఖురాన్లో ఉన్న మాటలే, హదీస్లో ఉన్న మాటలే మనకి ఏం తెలియచేస్తూ ఉన్నాయి? ఆయన చెప్పిన మాటలే ఆయనకే అప్లై అయిపోయినాయి. పాపం చనిపోయాడు. తర్వాత ఇంకొక చోట మీకు ఎవరైనా పాయిజన్ పెడితే ఆడ్ నెంబర్ ఆఫ్ డేట్స్ తింటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పారు ప్రాఫెట్ మొహమ్మద్. ఆడ్ నెంబర్ ఆఫ్ డేట్స్ మరి తినుండొచ్చు కదా, పాపం మరి తినలేదు, చనిపోయారు. ఇప్పుడు ఎవరైనా పాయిజన్ చేస్తే మన ముస్లిం మిత్రులు ఆడ్ నెంబర్ ఆఫ్ డేట్స్ తిని మెడిసిన్ కదా అది, ధైర్యంగా మేము బాగానే ఉంటామని అనుకుంటారా? సో మెడిసిన్ అని చెప్పినప్పుడు మెడిసిన్ లాగా పనిచేయాలి, పనిచేస్తుందా? అది ప్రాఫెట్ మొహమ్మద్ గారే చెప్పారు. సో ఈ విధంగా చాలా విషయాలను బట్టి ఖురాన్, హదీస్లే, వేరేటి కాదు, మన గ్రంథం కాదు, ఇంకొకటి కాదు, జస్ట్ ఖురాన్, హదీసు, ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క జీవిత చరిత్ర, వీటిని చూస్తేనే వారు చెప్పింది దేవుని వాక్యం, దేవుని సత్యం అని నమ్మటానికి ఏ విధమైన ఆధారాలు నాకు కనిపించలేదండి. అది సో కాబట్టి యేసు ప్రభు వారిని గురించే కాదు, ఇంకొక దాని గురించి కాదు, ఏ అంశాన్ని గురించి అయినా బైబిల్ ఒకటి చెప్తున్నప్పుడు ఖురాన్ ఒకటి చెప్తూ ఉంటే, ఖురాన్కి ఇలాంటి బలహీనతలు ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటాను బైబిల్ని నమ్మడం బెటర్ అని అనుకుంటున్నాను. అంతేకాదు బైబిల్ని ఎందుకు నమ్ముతాను అనే దానికి నాకు రుజువులు, సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు నుంచి రియాజ్ అనే ఒక మిత్రుడు మరి కాల్ చేస్తూ ఉన్నారు, ప్రశ్న అడగాలనుకుంటున్నారు. రియాజ్ గారు, మీ ప్రశ్న సుధాకర్ గారిని నేరుగా అడగొచ్చండి. రియాజ్ గారు అడగండి. చాలా సంతోషం, ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారంటే చాలా సంతోషం అవుతా ఉంది. ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు యేసు దేవుడు అని చెప్తున్నారు కదా మీరు, హలో, అది బైబుల్లో దేవుడిని నన్ను ఆరాధించమని ఎక్కడైనా రెఫరెన్స్ ఇవ్వగలరా మీరు? యేసు దేవుడని బైబిల్లో చెప్పినట్టుగా ఎక్కడైనా ఉందా అని రియాజ్ గారు అడుగుతున్నారు.
ఓకే ఓకే, రియాజ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రియాజ్. మంచి ప్రశ్న రియాజ్ గారు. నేను ఆన్సర్ చెప్తాను, మీరు వినండి. హలో సార్, ఆ. సుధాకర్ గారు చెప్పండి. ఇప్పుడు వరకు మీరు కొన్ని రిఫరెన్స్ ఇచ్చారండి. మీరు ఏంటంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని ఒకటి, మళ్ళీ అలాగే తండ్రి నేను ఏకమై ఉన్నాము, ఇలాంటి రిఫరెన్స్లు ఇచ్చారండి. కానీ ఈ రిఫరెన్స్లకి విరుద్ధంగా యేసువారు చెప్తారు, తండ్రి మనము ఏకమై ఉన్నలాగా శిష్యు వారిని ఏకమై ఉండాలని యేసువారు చెప్తున్నారు కదా. అవును, యోహాను సువార్తలో మనము ఏకమై ఉన్నాము అంటే ఏ విధమైన ఏకమై ఉన్నారు? శారీరకంగా ఏకమై ఉన్నారా, ఆలోచన రీతిలో ఏకమై ఉన్నారా? అదే నేను వివరిస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభు వారి విషయంలో మీరు అడిగే ప్రశ్న, యేసు ప్రభు నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అని ఎక్కడైనా చెప్పారా అనే ప్రశ్న ఎలా ఉందంటే, సుధాకర్ గారు మీరు దాదాపు గంట సేపటి నుంచి ఈ టెలివిజన్లో మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఒక్కసారి కూడా నేను మనిషిని అని మీరు చెప్పలేదు, కాబట్టి మీరు మనిషా కాదని నాకు అనుమానం వస్తుంది అన్నట్లుందండి. నేను మనిషి అని నేను చెప్పుకోకక్కర్లేదండి. తర్వాత నాకు తెలుగు వచ్చు అని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి. నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కాబట్టి. అలాగే దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు నేను దేవుణ్ణి చూడండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్సే ఎవరన్నా వస్తూ ఉంటే, పలాని వారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారు, పిఎం గారు వస్తున్నారు, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని ముందే ప్రకటనలు జారీ అవుతాయి. ఆ ఏరియా అంతా కూడా సిద్ధపరచబడుతుంది. ఆయన వచ్చి ఎప్పుడైతే దిగుతారో ఎవరు చెప్పక్కర్లేదు, వారే ప్రైమ్ మినిస్టర్ అని అందరికీ తెలిసిపోతుంది. అలాగే యేసు ప్రభు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాంటి ఆయన కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అని బైబిల్ తెలియచేస్తుంది. సో సృష్టికర్త మానవజాతి చరిత్రలో ప్రత్యక్షం అయ్యేటప్పుడు సిద్ధపాటు ఉండాలి, ఉంటుంది. ఉందా? ఉంది. కనీసం 8 నుంచి 1500 సంవత్సరాల ముందు నుంచే మెస్సియా రాబోతున్నారు, ఆయన దైవ కుమారుడు, ఆయన లోకాన్ని రక్షించడానికి వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు ఇలా ఉంటాయి, ఫలాని చోట జన్మిస్తారు, ఇలా జీవిస్తారు, ఇలా చనిపోతారు, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అని కనీసం 333 ప్రవచనాలు ఉన్నాయండి. వాటిల్లో కొన్ని ఆయన రెండవ రాకడ గురించి ఉన్నాయి. రెండవ రాకడకు సంబంధించినవి తప్ప ఆయన జన్మను గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆ తరువాత విషయాలను గురించి ఉన్న ప్రతి ప్రవచనం కూడా నెరవేరిందండి. సో ఆయనకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన అలా ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటన చేశారండి. ఆయన నాకంటే ముందు ఉన్నవాడు అని ప్రకటన చేశారండి. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నాకు యోగ్యుని కాదు నేను అని చెప్పారండి. సో ఈ విధంగా యేసు ప్రభు వారు రావడానికి ముందు కొన్ని 100 సంవత్సరాల ముందు నుంచి ఆయన రాబోతున్నారు, వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అని. ఆయన మనిషి మాత్రమే కాదు, మానవ రూపంలో ప్రత్యక్షం అవుతున్న దేవుడు, దేవుని కుమారుడు అని ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ ఆయన రాకతో నెరవేరాయి. అందుకనే ఆయన వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అలా పరిచయం చేయడం కూడా జరిగింది. ప్రజలు ఆటోమేటిక్గా ఆయన మాటలను గురించి బట్టి, ఆయన యొక్క క్రియలను బట్టి ఆయన దేవుడు అని, మానవుడు మాత్రమే కాదు అని గుర్తించారు. చివరికి నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నువ్వు లే అని చెప్పినప్పుడు అక్కడున్న యూదులు ఏమన్నారు? మనకి ఇంకేం రుజువు అవసరం అండి, దేవుడు ఒక్కడే పాపాలను క్షమించగలడు, ఈయన నేను పాపాలు క్షమిస్తానంటున్నాడు అంటే నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది దేవుడు కాడు అని వాళ్ళు నమ్మారు. కాబట్టి దేవుని కాని ఆయన నేను దేవుడిని అని చెప్తున్నాడు, ఇదే దేవదూషణ అని వాళ్ళు అందుకే సిలువ వేశారు. సో వాళ్ళకి ఆయన దేవుడు అనేది తెలియక అట్లా చేశారు అనుకోండి. బట్ వాళ్ళకి అర్థమైంది, ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో ఆయన దేవుడు అని క్లియర్గా తెలియపరిచారు. ఇందాక నేను చెప్పినట్లు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమని జరిగింది? తోమా నా దేవా నా ప్రభువా అన్నాడు, శిష్యుడే. అప్పుడు అబ్బాయి దేవుడు ఒక్కడే, నన్ను దేవుడు ఎందుకు అంటున్నావు, నన్ను ప్రభు ఎందుకుంటున్నా ఆపారా? లేదు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 17వ వచనంలో ఏముంది? 11 మంది మృత్యుంజయుడైన తర్వాత ఆయన్ని కలుసుకున్నారు గలిలయలో. వారు ఆయనను పూజించిరి అనుంది. ఎవరిని పూజిస్తామండి? మనుషులను పూజించాం, దేవుని ఒక్కడనే పూజిస్తాం. మరి ముఖ్యంగా ముస్లిం మిత్రులకి ఈ విషయం తెలుసు, క్రైస్తవులకి తెలిసినట్లుగానే, యూదులకి తెలిసినట్లుగానే. సో ఆయనను పూజించారంటే అర్థం ఏంటి? శిష్యులు ఏం చేసినట్లు? వాళ్ళంతా యూదులే, దేవుడు ఒక్కడే నమ్మిన వాళ్ళు. కానీ యేసును పూజించారు. ఎందుకని? దేవుని యొక్క ఒక్కడైన దేవునిలో ఉన్న త్రిత్వాన్ని వాళ్ళు గుర్తెరిగారు. ఆ యేసు దైవ వ్యక్తుల్లో రెండవ వ్యక్తి,
అందుకే ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు అని గుర్తెరిగి పూజించారు. ఆ పూజను, ఆరాధన ఆయన స్వీకరించారు. సో ఈ విధంగా యేసును ఆరాధించినట్లు, పూజించినట్లు బైబిల్ నిండా ఉంది. ఆయన చెప్పిన మాటలు, తండ్రి నేను ఒకటే అన్నారు. ఏ అర్థం అంటే దైవత్వం విషయంలో ఒకటి అని. అలాగే నేను నీవు ఎలా ఏకమో వీళ్ళని కూడా అలాగే ఏకం చేయమని ఎలా అన్నారు అని అంటే, ఆయన దైవత్వంలో ఏకత్వం కలిగి తండ్రితో ఎలా ఐక్యత కలిగి ఉన్నారో, వీళ్ళు ఆత్మదేవుని వలన మానవత్వంలో ఐక్యత కలిగి దేవుని యొక్క ఐక్యతను పోలిన ఐక్యత వీళ్ళు కలిగి ఉండాలి అని ప్రార్థన చేశారు. అంతేగాని మానవుల మధ్య ఉన్న ఐక్యతను దైవ వ్యక్తుల మధ్య ఉన్న ఐక్యత ఒకటే అని చెప్పడానికి కాదు, పోలిక చేశారు. అంతేగాని ఇది ఎగ్జాక్ట్గా ఒకటని చెప్పలేదు. ఓకే, సో అలాంటి ఐక్యత దైవ వ్యక్తులు ముగ్గురైనా ఏకత్వంలో ఎలా ఉన్నారో, మనం చాలామందిమైనా ఒకే ఆత్మచేత ఐక్యపరచబడ్డాం, ఒకే క్రీస్తు ప్రభువును బట్టి రక్షించబడ్డాం కాబట్టి ఐక్యత కలిగి ఉండాలని ఆ పోలికను, ఆ స్టాండర్డ్ను మనకిస్తూ ప్రేయర్ చేశారు. అది క్రిస్టియన్ యూనిటీకి స్టాండర్డ్. అంతేగాని మానవుల ఐక్యతను దేవుని ఐక్యత ఒకటవు అని అక్కడ బైబిల్లో లేదు. అదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రియాజ్ గారికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీరు తర్వాత మాతో టచ్లో కూడా ఉండొచ్చు. ఆఖరిగా ఎవరైతే మన వీక్షకులుగా ఉన్నారో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? వెల్, ఈరోజు ఈ కార్యక్రమం అంతా చూస్తున్నవారు అంటే ఏదైనా భయం కానీ, ఆందోళన కానీ, లేకపోతే చెప్తున్న దాన్ని బట్టి ఏంటి అనే ప్రశ్న వచ్చుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటేనండి, ఏది సత్యం అనేదాన్నే మనం ముఖ్యంగా పెట్టుకొని ఈ చర్చలో ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఎందుకు అని అంటే సత్యమే చివరికి జయిస్తుంది, సత్యమే మనలను స్వతంత్రులను చేస్తుంది. దేవుడు సత్యస్వరూపి. సో నిజమైన దేవుణ్ణి మనము కలిగిన వాళ్ళమైతే మనం కూడా సత్యం కలిగి ఉంటాం. అవును. సో సత్యానికి ప్రాధాన్యతనిచ్చి ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలుసుకోవడానికి మనం సిన్సియర్గా మన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రయత్నం చేయాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు నేను ఆల్రెడీ చూపించాను. ఏదైనా నేను చెప్పిన దాన్ని సత్యమా కాదని తెలుసుకోవడానికి ఎట్లా తెలుసుకుంటామనంటే, ఈ వ్యక్తి చెప్పే మాట లేకపోతే ఈ వ్యక్తి రాసిన మాట సత్యంతో, నిజంతో, వాస్తవికతతో సరితూగుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఓకే, సో అదే నేను ఇందాక కొంతవరకు చేశాను. సో ఇలా ఉంది, మరి సైన్స్ ప్రకారం, కామన్ సెన్స్ ప్రకారం ఇలా ఉంది. సో అది సత్యం అవుతుందా? అవటానికి వీలు లేనట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అది సత్యం అనిపించడం లేదు. దేవుడు రాస్తే సత్యమే అవుతుంది, మానవులు రాస్తే కొంత సత్యం కొంత అసత్యం కలిసి ఉంటాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక గ్రంథం దేవుడి నుంచి వచ్చిందా, లేకపోతే దేవుని చేత ప్రేరేపింపబడిన మనుషులు రాస్తే వచ్చిందా, లేకపోతే మనుషులే సొంతగా రాశారా, కల్పించి ఊహించి అక్కడిది కొంచెం ఇక్కడ కొంచెం తీసుకొని అనేది మనం విచక్షణతో తెలుసుకొని ఏదైతే దేవుని చేత వ్రాయించబడిన గ్రంథం అని మనకు తెలుస్తుందో ఆ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మనం స్వీకరించాలి. ఈరోజు అదే విషయం అండి. అసలు మనకు పంపిన ఈ కరపత్రికలో హెడ్లైన్స్లో కూడా యేసు యొక్క నిజమైన మార్గము అని రాసి కిందంతా కూడా ఖురాన్ని నమ్మాలి అని రాశారు. కాబట్టి అది దాని గురించే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టాం. అంతే. ఒకవేళ సత్య నిర్ధారణ పరీక్షలో అది సత్యం అని నమ్మడానికి ఆధారాలుంటే నమ్మొచ్చండి. కానీ నేను చేసిన పరిశోధనలో ఇప్పటివరకు చూపించిన రుజువుల్లో సత్యం అని నమ్మడానికి, ఆ మిత్రుడు రాసిన కరపత్రం సత్యం, అందులో యేసు ప్రభువుని గురించి వారు చెప్పిన విషయాలు సత్యాలు అని నమ్మడానికి అసలు ఏ విధమైన ఆధారం లేదు. కాబట్టి అది సత్యం కాదు అని తేలిపోతుంది. సో అది సత్యం కాకపోతే దానికి భిన్నంగా బైబిల్లో ఉన్నది సత్యం అవుతుంది. సో యేసు బైబిల్లో ఉన్న ప్రకారం సర్వమానవ జాతిని ఉద్ధరించడానికి, సర్వమానవ జాతి యొక్క పాప ప్రక్షాళనార్థం తన పాపరహితమైన రక్తాన్ని చిందించి మనకు నీతి వస్త్రాన్ని అనుగ్రహించడానికి, మన పాపం వలన వచ్చిన జీతమైన మరణము నుంచి మనకు విజయాన్ని ప్రసాదించడానికి ఆయన పునరుద్ధానుడై లేచి రుజువు చూపించారు. కాబట్టి ఆ యేసయ్య నామమందు మనకు విజయం ఉన్నది, విడుదలున్నది, పాప క్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యాన్ని మనం తెలుసుకుంటే మనకు మేలు అని నేను మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను అలాగే ఒక 33, 36, 37 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను కాబట్టి ఈ రోజున
ఇలా నేను మాట్లాడగలుగుతున్నాను. ఏదో కేవలం పరిశోధన చేసి చెప్పడం లేదు, అనుభవించి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో ఇంత మంచి జవాబులు మరి దేవుడు ఇప్పించారు, మీతో దేవుడు వాడుకున్నారు. అందుని బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ముగించుకునే ముందు మీ ప్రార్థన దీవెనతో ముగించుకుందాం అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ బెన్హర్. మనం ఏకీపించి ప్రార్థన చేద్దాం. వీక్షకులైన మీరు కూడా మాతో ఏకీపించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోకపు రాజా, రక్షక, మమ్ములను ప్రేమించి పరలోకపు మహిమను కొంత తగ్గించుకుని మానవ మాతృలుగా మీరు ఈ లోకంలో ఉద్భవించినటువంటి దేవుడు అయినందుకు మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా త్రియేకుడవుగా ఉన్న నిజమైన దేవా, సృష్టికర్త అయిన దేవా, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ప్రశ్నలు అడిగినటువంటి మా మిత్రులందరిని బట్టి, మరి ఇతర విశ్వాసములకు చెందిన ఒక మిత్రుడు కూడా కాల్ చేశారు, రియాజ్ గారు, వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మేమందరం సత్యాన్ని తెలుసుకొని సత్యంలో ఉన్నటువంటి వెలుగును అనుభవిస్తూ, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, ఆ సత్యాన్ని ఇతరులకు తెలియపరుస్తూ సాక్షులంగా జీవించడానికి సహాయం చేయండి. రక్షణ టీవీ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇది కేవలం ఖమ్మం నుంచి మిత్రులు కరపత్రం రాసి రక్షణ టీవీకి పంపించారు కాబట్టి దానికి మేము రెస్పాన్స్గా చేశాం. మరి వారు కూడా ఈ విషయాలను గ్రహించి సత్యాన్వేషణలో ముందుకు సాగి సత్యాన్ని తెలుసుకొని మేలు పొందడానికి సహాయం చేయమని మరొకసారి రక్షణ టీవీ పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ఈరోజు అద్భుతంగా కొనసాగిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మాకు రాయండి. అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులో కలుసుకుందాం. అంతవరకు సెలవు.